జగన్ హయాంలో ఉత్తరాంధ్రపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ చంద్రబాబు ప్రారంభిస్తే జగన్ టైంలో 5 ఏళ్లు పోలవరం లెఫ్ట్ కెనాల్ కు తట్టెడు మట్టి తీలేదని ఆరోపించారు. తామొచ్చాక 1209 కోట్ల లెఫ్ట్ మెయిన్ కెనాల్ కు ఖర్చు చేశామని, ఈ జూన్ లోనే పోలవరం ఎడమ కాలువకు నీళ్లిస్తామన్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు రావాలన్నా, ఏదైతే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నా, పోలవరం యొక్క వరద జలాలు ఉత్తరాంధ్రకు తీసుకురావాలనేటువంటి ప్రక్రియలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది అత్యంత కీలకం అధ్యక్ష. మరి అటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి 2014-19లో చేసినటువంటి పనులు తప్ప 2019-24 5 సంవత్సరాల్లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించి ఒక తట్ట మట్టి కానీ, ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాలు ఖర్చు పెట్టలేదని అంటే ఉత్తరాంధ్రకు ఎంత ద్రోహం దగా గత ప్రభుత్వం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చాలా అవసరమైన విషయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే 1209 కోట్ల రూపాయలు ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఖర్చు పెట్టి 2026 జూన్కి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర అనకాపల్లి వరకు కూడా ఈ సంవత్సరంలోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఉత్తరాంధ్ర మరి పట్ల ఈ యొక్క ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.